ఈ రోజు వీడియోలో మీకు పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు మా సైడు బాగా చేసే ఈ బుడమ ఆవకాయని అయితే చూపిస్తూ ఉన్నాను. వీడియోని ఎక్కడా కూడా మిస్ కాకుండా చూడండి. చాలా మంచి టేస్టీ పచ్చడిని అయితే మీరు చేసుకోవచ్చు ఇంట్లోనే. దీనికోసం అయితే ఇలాగ నేను బుడంకాయని అయితే లోపల విత్తనాలు అలానే పైన చెక్కు రెండు కూడా తీసేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విత్తనాలు అనేవి కొంచెం చేదుగానే ఉంటాయి. విత్తనాలు తీసేసిన తర్వాత మనం ఈ బుడంకాయను పచ్చడికి కానీ పప్పుకి కానీ ఏవైనా సరే కర్రీస్కి కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీ ఊర్లో ఈ కూరగాయను ఏమంటారనేది డెఫినెట్గా కమెంట్ చేసి అయితే నాతో షేర్ చేయండి. ఇక మా ఊర్లో అయితే మామూలుగా అయితే దీంట్లో చిన్న సైజు ఆరెంజ్ కలర్లో ఉంటే బుడంకాయలని పిలుస్తాము. వీటిని మాత్రం బెంగళూరు దోశని, చప్ప దోశని, కూర దోశని, సాంబార్ దోశని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఒక్కో ఊర్లో ఒక్కో రకంగా పిలుస్తారు. మాకైతే ఇవి మార్కెట్లో దొరకడం చాలా తక్కువ. ఏ ఊర్లో దీన్ని ఏమంటారు అనేది డెఫినెట్గా మీరైతే కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అందరం కూడా తెలుసుకుందాము. ముందైతే అంతా కూడా చెక్కు తీసేస్తూ ఉన్నాను. లోపల విత్తనాలన్నీ కూడా తీసేసి చెక్కు తీసేసి సన్నటి ముక్కల కింద కోసేసుకుంటూ ఉన్నాను. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీరు ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా కొంచెం బాగా కలుపుకునేలాగా ఉండే ఒక బేసన్లోకి అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ అన్నీ కూడా స్పూన్ల కొలతతోనే వేసేస్తూ ఉన్నాను. 2.5 స్పూన్ల వరకు ఉప్పునైతే తీసుకున్నాను. ఈ ముక్కలు వచ్చేసి నాకు ఒక పెద్ద కప్పుకు 1 కప్పుడు అయ్యాయి. తర్వాత కారాన్ని తీసుకుంటూ ఉన్నాను. కారాన్ని 4.5 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. అంటే దాదాపుగా నేను ఉప్పుకు డబల్ కారాన్ని తీసుకున్నాను. మీరు ఈ ఉప్పు కారాలను రెండింటినీ మీరు తినే విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే కొద్దిగా మంచి రంగు కోసం అని చెప్పి పసుపును కూడా వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూను మెంతిపిండిని తీసుకున్నాను. మెంతులను దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నవి. తర్వాత ఆవపిండిని కూడా వేసుకుంటున్నాను 3 టేబుల్ స్పూన్లు. ఇవైతే పచ్చి ఆవాలనే పొడి చేసి పెట్టుకున్నాను. ఈ దోసకాయలు పుల్లగా ఉండవు కాబట్టి నేనైతే 2 నిమ్మకాయలను అయితే తీసుకుంటున్నాను. 2 నిమ్మకాయలను కూడా ఒక క్లాత్ పైన మనం రుద్దుకున్నామంటే పైన ఉన్న చేదంతా కూడా పోతుంది. మనము ఇలాగ పచ్చడిలో పిండుకున్నప్పుడు చేదనేది ఉండదు. చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ టిప్ని కూడా ట్రై చేయండి. నిమ్మకాయ రసాన్ని కూడా దీంట్లోనే పిండేసుకున్నాను. పిండుకుని ఒకసారి అంతా కూడా ఒక స్పూన్ సహాయంతో కలుపుతూ ఉన్నాను. ఇక దీనికైతే నేను పోపును పల్లి నూనెతో పెడుతూ ఉన్నాను. మనం ఎప్పుడు కూడా పచ్చళ్ళకు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే పచ్చళ్ళు అనేది మంచి టేస్ట్తో బాగుంటాయండి. స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ ఉంచుకున్నాను. దాంట్లో నాకు కావాల్సినంత నూనెను వేసుకున్నాను. నేను ఈ పచ్చడితో పాటు ఇంకో పచ్చడికి కూడా పోపునైతే వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే వేసుకున్నాను. నూనె బాగా కాలిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెంగా ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ కూడా 1 by 1 వేసుకొని వీటన్నిటిని సన్నని సెగ పైన బాగా వేయించుకోవాలి. కొంచెం ఇంగువను వేసుకున్నామంటే మనకు పచ్చడి అనేది చాలా మంచి వాసన వస్తుంది. ఇక నేనైతే ఇక్కడ పొడి ఇంగువనే వేశాను. అన్నీ వేసిన తర్వాత బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కూడా చల్లారనివ్వాలి. ఇవి మనము కొంచెం వేగగానే ఆఫ్ చేసుకున్నామంటే ఆ వేడికే ఇంకా మిగతావన్నీ కూడా మంచి రంగులోకి వచ్చేస్తాయండి. నూనె రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా మనము పచ్చడిలో కావాల్సినంత నూనెను మనము ఈ పచ్చడిలోకి వేసుకోవాలి. కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇది మరుసటి రోజు ఊరిన తర్వాత నూనె అంతా కూడా మనకు పైకి తేలుతుంది. అందుకనే కాస్త చూసుకొని నూనెనైతే వేసుకోవాలి. అంతా కూడా వేసి ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ పచ్చడి మనకు బయట ఉన్నా కూడా వారం రోజుల పైనే నిల్వ ఉంటుందండి. ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 15 రోజుల పైనే కూడా మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇంత టేస్టీగా ఉంటే అన్ని రోజులు మన ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉండనిస్తారు చెప్పండి. అంతేనండి, బుడమావకాయ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ బుడమావకాయ ఎంతో ఈజీగా మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఎందుకంటే ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి.
మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు వెంటనే వీడియోస్ అయితే చూసేయచ్చు. అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంది మీ సుధక్క.